మనిషే మారిపోయాడు. అధికారంలోకి వచ్చినాక జగనన్న కేవలం బీజేపీకి బానిసగా మారారు తప్ప ఒక్కసారి కూడా రాష్ట్ర ప్రజల బాగోగుల గురించి ఆలోచన చేయలేదు. ఆఖరికి స్పెషల్ స్టేటస్ ను కూడా తాకట్టు పెట్టారు అంటే మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లు ఎందుకు వేసినట్టు అని అడుగుతున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేస్తే ఆఖరికి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు, పోలవరం ప్రాజెక్టును కూడా తాకట్టు పెట్టారు కదా. అందుకే కదా రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అడుగుపెట్టింది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలన్నా, తెలంగాణ ప్రజలన్నా, తెలుగు ప్రజలన్నా రెండు కళ్ళ లాంటి వాళ్ళు, అందరినీ సమానంగా ప్రేమించాడు. ఏ ఒక్కరికి అన్యాయం జరగనిచ్చేవాడు కాదు రాజశేఖర్ రెడ్డి గారు. అలాంటిది ఈరోజు నా పైన దాడులు చేస్తున్నారు. అయినా పర్వాలేదు, నా మీద దాడులు చేసినా పర్వాలేదు, నన్ను ఎంతగా హింసించినా పర్వాలేదు, నన్ను ఎంతగా అవమానించినా పర్వాలేదు, నా కుటుంబాన్ని నిలువలా చీల్చినా పర్వాలేదు. అయినా సరే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి కదలదు, ఇక్కడ పోరాటం చేస్తూనే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, బీజేపీకి బానిసలుగా మారిన పార్టీలు తెలుగుదేశం పార్టీ కానీ, వైసీపీ పార్టీ కానీ మన రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయకపోయినా బీజేపీ పార్టీకి ఈరోజు రాష్ట్రాన్ని మొత్తాన్ని రాసిచ్చేశారు. మన రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయకపోయినా ఈరోజు బీజేపీ పార్టీ మన రాష్ట్రంలో ఏలుబడి చేస్తుంది. ఒక్క ఎమ్మెల్యేని గెలవలేదు బీజేపీ పార్టీ, ఒక్క ఎంపీని గెలవలేదు బీజేపీ పార్టీ. అయినా ఈరోజు మన రాష్ట్రం మొత్తం బీజేపీ వశమైపోయింది, బీజేపీ కైవశమైపోయింది. ఎందుకంటే ఇటు జగన్మోహన్ రెడ్డి గారైనా అటు చంద్రబాబు గారైనా ఇద్దరు బీజేపీ పార్టీకి బానిసలుగా మారిపోయారు. మన రాష్ట్రాన్ని మొత్తాన్ని బానిసత్వంలోకి నెట్టుతున్నారు. రాష్ట్ర ప్రజలందరినీ బీజేపీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేకి. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మత తత్వ పార్టీ కాబట్టి. ఎందుకంటే బీజేపీ పార్టీకి తెలిసిందల్లా ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి, మతం పేరు చెప్పి చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి. ఇదే కదా బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. అందుకే కదా రాజశేఖర్ రెడ్డి గారు